గద్దర్ లేనిది మలిదశ తెలంగాణ ఉద్యమం లేదు. గద్దర్ లేనిది తెలంగాణ ఉద్యమంలో వచ్చిన ఆటుపోట్లను ఎదుర్కొని కేసీఆర్ గారు తెలంగాణ సాధించిందంటే వెనకాల గద్దర్ది ఒక ప్రత్యక్ష పాత్ర. ధూమ్ధామ్ ఇవాళ సక్సెస్ అయిందంటే దాని వెనకాల గద్దర్ క్రియేట్ చేసింది ఆయన కాకపోవచ్చు, కానీ జానపదాన్ని తెలంగాణ ఉద్యమానికి మలచడంలో ఒక మార్గదర్శి గద్దర్. మొదటి పాట అమ్మా తెలంగాణమా, నన్నుగన్న తల్లుల్లారా, ఇట్లాంటి పాటలన్నీ కూడా గద్దర్ రాసిన తర్వాతనే ఆ ప్రస్థానంలోనే మిగతా వాళ్ళంతా పుట్టుకొచ్చారు. అంటే గొప్ప కవిత్వం అందశ్రీ సొంతం కావచ్చు, గూడంజన సొంతం కావచ్చు. గూడంజన కూడా సమకాలికుడు గద్దర్కి. బట్ మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఈ జానపదాన్ని తెలంగాణకు అనుకూలంగా మలచడంలో గద్దరు మొదటి వ్యక్తి. మిగతా వాళ్ళందరూ కూడా ఆయనతో ప్రభావితమైన వాళ్ళే. ఈ రోజు వరకు వరంగల్ శ్రీని కావచ్చు, మిఠాపల్లి సురేందర్ కావచ్చు, కోదాట్ సీన్ కావచ్చు, ఎవరి పేరున తీసుకోండి మీరు, అందరి మీద గద్దర్ ముద్ర ఉంది. గద్దర్ను అభిమానించాల్సింది ఆయన సాహిత్య సృజనకు. నేను చెప్తున్నా కదా, అసలు నోబెల్ ప్రైజ్కు అర్హుడైన కవి తెలంగాణలో చాలామంది ఉన్నారు, బట్ ఫస్ట్ ప్లేస్లో మనం గద్దర్ని పెట్టవచ్చు. అవి పద్మ అనేది ఆయనకి చాలా చిన్నది. అది పద్మ అవార్డు కనుక గద్దర్కి ఇస్తే ఆ గౌరవం పద్మ అవార్డుకి వస్తుంది, గద్దర్ కాదు. కానీ గద్దర్ చాలా ఎదిగిపోయాడు. తెలంగాణలో ఒక రాజకీయ పర్సనాలిటీస్లలో గత 50 ఏళ్లలో కేసీఆర్కి వచ్చినంత గౌరవం ఎవరికి రాలే. ఒక టవరింగ్ పర్సనాలిటీ. సేమ్ సాహిత్యంలో కూడా ఎవరి గురించి చెప్పుకోవాలన్నా, ఈవెన్ కాలేజీ లాంటి వాళ్ళు గొప్ప సాహిత్యాన్ని క్రియేట్ చేసినా కూడా జనం దగ్గరికి తీసుకుపోగలిగిన సాహిత్యాన్ని అద్భుతంగా మలిచిన వ్యక్తి గద్దర్. గద్దర్ సాహిత్య సృజనకు మనం ఏ అవార్డు అయినా అది అవార్డు గౌరవం తప్ప గద్దర్ కాదు. అన్నిటికంటే అవార్డుల కంటే ఎదిగిపోయిన మనస్తత్వం ఆయనది. కాబట్టి గద్దర్ విషయంలో ఎవరు మాట్లాడినా కూడా తప్పే అవుతుంది. ఒకటి రేవంత్ రెడ్డిని అభినందించాలి, ఎందుకంటే గద్దర్ పేరు మీద అవార్డు క్రియేట్ చేశాడు. గద్దర్ డాటర్కు రాజకీయంగా అవకాశం వేయడమే కాకుండా ఇవాళ సాంస్కృతిక సారథికి బాధ్యతలు ఆమెకు అప్పచెప్పడం అన్నీ కూడా డెఫినెట్గా గద్దర్ను గౌరవించుకోవడం అంటే తెలంగాణను గౌరవించడం. రైట్. అంటే గద్దర్ కూతురు గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి, అంటే ఒక సాంస్కృతిక సారథి చైర్మన్ పదవికి పరిమితం చేసిరా, లేకపోతే ఉన్నతమైన పదవులు ఏమైనా ఇచ్చే అవసరం ఉండినా గద్దర్ కుటుంబానికి? ఆమెకు ఎమ్మెల్యే అవకాశం ఇచ్చారు, గెలవలేదు. రెండవసారి ఉప ఎన్నిక వచ్చినప్పుడు ఇచ్చే అవకాశం ఉన్నా ఎందుకు ఇవ్వలేదు? అంటే మొదటిసారి ఆమె ఓడిపోయింది కాబట్టి రెండోసారికి ఆమె రైట్ క్యాండిడేట్ కాదేమో, ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి అని ఆయన అనుకున్నాడు. అందుకని బీజేపీ క్యాండిడేట్ని తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వడం వల్ల ఆ బీజేపీలో ఆయనకున్న పలుకుబడి, కాంగ్రెస్లో ఈ సింపతి, ఈ రెండు కలిసి వచ్చి ఆయన గెలిచారు. అది కరెక్ట్ డిసిషన్. అది వెన్నెల గారికి కానీ సూర్యకి కానీ ఏదన్నా ఆయన ఇవ్వదలుచుకుంటే భవిష్యత్తులో చాలా ఉన్నది అవకాశం. రైట్. ఇప్పుడు వ్యక్తిగతంగా పార్టీల పరంగా చూసుకుంటే సరే గెలవడం ముఖ్యం, కాకపోతే ఈ నియమ నిబంధనలు లేకపోతే మోరల్స్ ఎథిక్స్ అన్నీ కూడా కాలరాస్తూ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జపాంగ్లు అవుతూ ఈ పార్టీలు జంపు జిలానీలకు ముఖ్యంగా కార్యకర్తలను కాదని, కష్టపడ్డలను కాదని, ఇటువంటి వాళ్ళని ఇవ్వడం వల్ల లీడర్షిప్ డెవలప్ చేసినట్ట లేకపోతే తొక్కేసినట్టు. ఎందుకంటే ఇప్పుడున్న లీడర్ అంటే ఏంటంటే తనకు అనుకూలంగా అన్నిటిని మలుచుకునేవాడు లీడర్. హీ హ్యాస్ టు లీడ్ ద పీపుల్, నాట్ లెడ్ బై ద పీపుల్. ప్రజలకు అనుకూలంగానో అట్లా వాళ్ళ అన్న మాటల మీదనో ప్రభావితం అయిపోయేవాడు ఎప్పుడు లీడర్ కాదు. తన ప్రజలకు ఇష్టం లేనిదైనా కూడా వాళ్ళని తన దారికి తెచ్చుకునేవాడు లీడర్. బట్ ఆ లీడర్షిప్ లక్షణాలు ఏ రాజకీయ నాయకుల్లో కనబడట్లేదు, కొట్టుకుపోతూ ఉన్నారు. ప్రజలకున్న కొన్ని చౌకబారు ఆలోచనలకు అనుకూలంగా కొట్టుకుపోతున్నారు. ప్రజలను ఈ తప్పు బాబు, నేను చెప్పేది కరెక్ట్, నా దారికి నువ్వు రావాల్సిందే అని తీసుకుపోయే పద్ధతిలో లేదు. రాజకీయాలను భ్రష్టు పట్టించారు అందరు కలిసి. ఇప్పుడు ఒక కొత్త రాజకీయాలు కొత్త యువతతోని ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఒక నవతరం కొత్త పార్టీతో ముందుకు వస్తే తప్ప ఈ ప్రక్షాళన జరగదు. బట్ ఆ యూత్ కూడా అట్లాగే అయిపోయారు.